హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఒక మంచి రసం రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది. నోటికి రుచి తగలనప్పుడు, మనకి ఫీవర్గా ఉన్నప్పుడు ఇలాగ రసం చెయ్యండి. నోటికి కమ్మగే కాదు, 2 ముద్దలు ఎక్కువ కూడా లాగించేస్తారు, అంత బాగుంటుంది. అలాగే ఈ రసం చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. లేట్ చేయకుండా ఇంకా వీడియోని చూద్దాము. ఒక గిన్నెలో కడిగిన 3 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. బాగా ఎర్రగా ఉండవైతే రసం అయితే మనకి బాగా ఎర్రగా కనిపిస్తుంది. అలాగే ఒక క్యారెట్ని కూడాను ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకోండి. మరీ ఎక్కువ కాదు, మొక్కలు ములిగేటట్టు నీరు వేసుకుంటే చాలు అనమాట. ఇలా వేసిన తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇవి బాగా ఉడకాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. అంటే క్యారెట్ అనేది మెత్తగా ఉడకాలి. ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడిగేసి మరలా నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. ఇలాగా చింతపండు నానిలోపు ఈ ముక్కలు కూడాను బాగా ఉడికిపోతాయి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా గుచ్చితే క్యారెట్ బాగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసాక ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఉడకపెట్టుకున్న ఈ టమోటా క్యారెట్ ముక్కలను అయితే వేసేయండి. వేసేసి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇంత మెత్తగా ఉండాలి. ఇప్పుడేమో దీనికి పోపు వేసుకోవాలన్నమాట. స్టవ్ పై గిన్నె పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. అవి వేగాక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి ఇవి దోరగా వేగాలి. వేగిన తర్వాత ఇందాక రుబ్బు పెట్టుకున్న క్యారెట్ టమోటా పేస్ట్ అయితే వేసేయండి. వేసేసి మనకి మరలా కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కూడా కలిపేసి వేసేయండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి. కలిపేసి 1 నిమిషం తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండులో నుంచి గుజ్జునైతే కలెక్ట్ చేసుకొని మన తినే పులుపుని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. పులుపుని బట్టి అలాగే చిక్కదనం బట్టి వాటర్ వేసుకొని, చూసారా ఇలా ఉండాలన్నమాట. ఇంతకన్నా చిక్కగా ఉన్నా అంతేం బాగోదు. అలాగని ఇది మరిగితే ఇంకాస్త చిక్కదనం వస్తుంది. అందుకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలన్నమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం అంతా మరలా ఒకసారి కలపండి. కలిపేసి సిమ్లో పెట్టుకొని ఇది 5 నిమిషాల నుంచి 8 నిమిషాల మధ్యలో మరుగుతూ ఉండాలన్నమాట. చూసారా, ఇలాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి, అలాగే చిటికెడు పంచదార వేయండి. టేస్ట్ ఇంకాస్త రెట్టింపు వస్తుంది. చూసారా, ఇలాగా మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలాగ ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే రసం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఉంటే స్టవ్ ఆపేయచ్చు అనమాట. ఈ రసంతో ఏదైనా ఫ్రై కూర చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ టమోటా క్యారెట్ రసాన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.